ఏపీలో మరో కీలకమైన నియోజకవర్గం పెడన. ఇక్కడ కూడా వైసీపీ టీడీపీ మధ్య పొలిటికల్ ఫైట్ ఖాయమైంది. పొత్తుల్లో భాగంగా సీటు టీడీపీకి దక్కింది. ప్రస్తుతం పెడన సిట్టింగ్ ఎమ్మెల్యేగా జోగి రమేష్ ఉన్నారు. అయితే ఆయనకు బదులుగా టికెట్ను ఉప్పాల రాముకు ఇచ్చారు జగన్. అటు టీడీపీ నుంచి కాగిత కృష్ణప్రసాద్ బరిలో నిలిచారు. టీడీపీ టికెట్ ఆశించిన వేదవ్యాస్ నిరాశతో ఉన్నారు. ఇండిపెండెంట్గా బరిలో దిగుతాను అని ప్రకటనలు చేస్తుండడంతో రాజకీయం రంజుగా మారింది. మరి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే 19:2 సర్వేలో వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు చూద్దాం. లేటెస్ట్ రిపోర్ట్ చూసే ముందు ఈ ఏడాది జనవరి 22న చేసిన 19:1 సర్వేలో పెడన నియోజకవర్గంలో సర్వే అంచనాలు ఎలా వచ్చాయో ఓసారి రివైండ్ చేసుకుందాం. వైసీపీ అభ్యర్థి ఉప్పాల రాముకు 42% ఓట్లు వచ్చే ఛాన్స్ ఉంటే టీడీపీ అభ్యర్థి కాగిత కృష్ణప్రసాద్కు 51% ఓట్లు, అలాగే ఇతరులకు 7% ఓట్లు వచ్చే అవకాశాలు ఉన్నట్లు 19:1 సర్వేలో వెల్లడైంది. పార్టీల పొత్తులు, అభ్యర్థుల ఖరారు తర్వాత కీలకమైన పెడన సెగ్మెంట్లో 19:2 సర్వేలో భాగంగా వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు చూద్దాం. వైసీపీ అభ్యర్థి ఉప్పాల రాముకు 44% ఓట్లు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కాగిత కృష్ణప్రసాద్కు 48% ఓట్లు, ఇతరులకు 8% ఓట్లు వచ్చే ఛాన్స్ ఉన్నట్లు బిగ్ టీవీ 19 సర్వేలో భాగంగా తెలుస్తోంది. 19:1 సర్వేకు 19 సర్వే 2 మధ్య పెడన నియోజకవర్గంలో జన అభిప్రాయం ఎలా మారింది, వైసీపీ టీడీపీ అభ్యర్థుల్లో ఎవరికి ఎడ్జి పెరిగింది అన్నది ఇప్పుడు చూద్దాం. పెడన నియోజకవర్గంలో 19:1 సర్వేలో భాగంగా వైసీపీ అభ్యర్థి ఉప్పాల రాముకు 42% ఓట్ షేర్ వచ్చే అవకాశాలున్నాయని తెలియగా టీడీపీ అభ్యర్థి కాగిత కృష్ణప్రసాద్కు 51% ఓట్లు వచ్చే ఛాన్స్ ఉందని వెల్లడైంది. అయితే మారిన రాజకీయ సమీకరణాలతో 19:2 సర్వేలో భాగంగా వైసీపీ అభ్యర్థికి 44% ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఉంటే టీడీపీ అభ్యర్థికి 48% ఓట్లు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇతరులకు 8% ఓట్లు వచ్చే అవకాశాలున్నట్లు సర్వేలో తేలింది. వైసీపీ అభ్యర్థి స్వల్పంగా పుంజుకున్నా విజయాన్ని అందుకోవడంలో మాత్రం వెనుకంజలోనే ప్రస్తుతం ఉన్నట్లు తాజా సర్వేలో తేలింది. 19:1, 19:2 రెండు సర్వేల్లో పెడన సెగ్మెంట్లో అభ్యర్థుల మధ్య మారిన ఓట్ల శాతం, ఓట్ షేర్ పెరగడానికి తగ్గడానికి గల కారణాలను ఇప్పుడు పరిశీలిద్దాం. ముందుగా పెడన నియోజకవర్గంలో కాగిత కృష్ణప్రసాద్ కుటుంబానికి మంచి గుర్తింపు అయితే ఉంది. ఇదొక అడ్వాంటేజ్ ఫ్యాక్టర్. కాగిత వెంకట్రావు మరణంతో సానుభూతి బాగా ఇక్కడ కనిపిస్తోంది. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులతో అనుకూల పరిస్థితులైతే ఈ నియోజకవర్గంలో కనిపిస్తున్నాయి. బోరగడ్డ వేదవ్యాస్ నుంచి కృష్ణప్రసాద్కు సవాళ్ళైతే ఎదురవుతున్నాయి. జోగి రమేష్పై వ్యతిరేకత ఉప్పాల రాముపై ఎఫెక్ట్ చూపించే అవకాశాలున్నాయి. సంక్షేమ పథకాలనే నమ్ముకుంది వైసీపీ పార్టీ, ఆ అభ్యర్థి. అంటే ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పెడన నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకే ఎడ్జి ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్లడైంది.